ఈరోజు డిప్యూటీ సీఎం అంటే ఒక హీరోగా, ఒక రియల్ వ్యక్తిగా, ఒక మానవతావాదిగా ఒక పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు, ఆ 2 సార్లు ఓడిపోయినప్పుడు, తర్వాత గెలిచినప్పుడు ఎన్నో అంటే ప్రత్యర్థుల నుంచి, అపోజిషన్ పార్టీస్ నుంచి కానీ, సోషల్ మీడియాలో కానీ అంటే ఎన్నో నెగిటివిటీస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టారు, ఆయన్ని తిట్టారు, పర్సనల్గా టార్గెట్ చేశారు. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించేది ఆ టైంలో? ఐ వాజ్ వెరీ అంటే డివాస్టేటెడ్ అంటారు కదా, అంటే నాకు యాక్చువల్లీ ఓటమిని తీసుకోగలం. ఇప్పుడు మనం మనం కాంటెస్ట్ చేస్తున్నప్పుడు, ఒక కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఈక్వల్ ఛాన్సెస్ 50% నెగ్గడానికి, 50% ఓడిపోవడానికి ఉంటుంది. మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా, మీరు ఎంత గొప్పవారైనా దానికి ప్రిపేర్ అయ్యే ఎవరైనా కాంపిటీషన్కి వెళ్తారు. మేము యాజ్ అభిమానులు, ఫ్యాన్స్, ఫాలోవర్స్, మేము కూడా ఓడిపోతే పర్లేదులే అని ప్రిపేర్ అవుతాం. నెగిటివ్ కామెంట్స్, ఓడిపోవడం ప్రాబ్లం కాదు అక్కడ. ఓడిపోవడాన్ని అలుసుగా తీసుకొని ఒక 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 గాలి దుమారం లాగా దుమ్మెత్తిపోయడం, ఇలాగ పర్సనల్ అటాక్ చేయడం, ఆయన్ని అంటే ఆయన 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 యాక్టివిటీస్ స్తంభించిపోయేలాగా ఆయన్ని లాక్ చేయటం, ఆయన ఎమోషనల్గా టార్గెట్ చేయటం, ఆయన ఎప్పటికీ కదిలి రావట్లేదు, రియాక్ట్ అవ్వట్లేదని ఇంకా ఫ్యామిలీ జోలికి వెళ్ళడం, ఇంట్లో ఉన్న లేడీస్ గురించి మాట్లాడడం, దీస్ ఆర్ ఆల్ ఓవర్ టూ మచ్ ఆఫ్. అంటే అంటారు చూడండి, దేవుడు కూడా లెక్క పెడతాడు, కౌంట్ చేస్తాడు. 1 తప్పు, 2 తప్పులు, 3 తప్పులు, 100వ తప్పు అని ఉంటుంది కదా, అప్పుడు ఒకటి పడుతుంది మీకు. అట్లా కళ్యాణ్ గారు కూడా ఆయన సహనానికి చాలా తప్పులు ఆయన చూస్తూ వచ్చారు. కానీ మేము బీయింగ్ ఫ్యాన్స్, ఈయన ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, వీళ్ళ మీద ఎందుకు పోలీస్ కేసు వేయలేదు, వీళ్ళ మీద ఎందుకు ఇది చేయలేదు, అది చేయలేదు, వై దిస్ నాన్ సెన్స్ ఈస్ హ్యాపెనింగ్, వై ఎవ్రీబడి ఈజ్ ఈజీ టార్గెట్. కళ్యాణ్ గారు ఎందుకు అంత ఈజీ టార్గెట్గా ఉన్నారు, మీకు అంత చులకనగా ఉన్నారు? మీరేమన్నా ఆయన ఏమన్నా పైకి తీసుకొచ్చారా, లేకపోతే మీకేమైనా ఆయన ఏమైనా అన్యాయం చేశాడా, లేకపోతే ఆయన ఏమైనా సంఘ విద్రోహ చర్యలు ఏమైనా చేశారా? లైక్ మీరు చూస్తుంటే ఎవ్రీ మూవీ, ఖుషీ మూవీ నుంచి ఆయన దేశభక్తే చాటుకున్నారు. ఒక పాటలో కానీ, ఒక మాటలో కానీ, ఈవెన్ ఆయన ఒక సీన్లో కూడా ఎంతో కొంత అమ్మాయిలు ప్రతి చోట ఒక మెసేజ్ ఇచ్చేవారు, అమ్మాయిల్ని గౌరవించాలి, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ అండ్ పేట్రియాటిజంగా. ఇవన్నీ ఆయన భావాలు. ఇంత మంచి పర్సన్ని పట్టుకొని ఎలా మీరు ఇంత టార్గెట్ చేస్తారు జస్ట్ బికాస్ ఆఫ్ కొంతమంది ఇచ్చే చిన్న ముష్టికి ఆశపడి? డబ్బే శాశ్వతం. మీకు బాధ అనిపించదా కొన్ని కామెంట్లు చూసినప్పుడు? బాధ కదా, ఐ యూస్ టు క్రై. నేనైతే అప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చిన కొత్తల్లో ఫస్ట్లో అయితే ప్రతి దరిద్రమైన మెసేజ్కి రిప్లైలు కొడుతూ, షేర్ చేస్తూ, కరెక్ట్ లాజికల్ ఆన్సర్స్ ఇస్తూ బిజీగా ఉన్నాను చాలా. అప్పుడు పవనిజం అనే గ్రూప్స్ ఉండేవి. ఆయన మీద ఎవరు కామెంట్ పెట్టి మీరు రిప్లై ఇచ్చేవాళ్ళు? రిప్లై కాదు, వాడిని దెబ్బలాడేదాన్ని పబ్లిక్గా. రిప్లై కాదు అసలు, ఇంకా ఒక రేంజ్లో వాడు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. బట్ వెరీ పార్లమెంటరీ లాంగ్వేజ్లో, నీకు బుద్ధి ఉందా, నువ్వు మనిషివేనా అన్నట్టుగా ఐ యూస్ టు రెస్పాండ్. బట్ వాళ్ళు పెట్టడమే బూతులు పెడుతూ, మీరు మైండ్తో ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారని పెట్టాను నేను ఒకసారి. మీరు ఏది పడితే అది ఒక సెన్స్ లేకుండా, ధర్మం లేకుండా, పాప భీతి లేకుండా, అరే ఇలా చేస్తున్నావు, రేపు పొద్దున పైన మనకి ఏం శిక్ష పడుతుందో అని ఒక భయం లేకుండా ఏది పడితే అది చేస్తున్నారు కదా. ఒక అమ్మాయి మేబీ ఫినాన్షియల్ క్రైసిస్లో చదువుకోక, ఏ శక్తి లేక ఆ పనులు చేస్తే ఆ అమ్మాయికి ప్రాస్టిట్యూట్ అని పేరు ఇచ్చి ఆ అమ్మాయిని అందరూ చిరాకు చేస్తారు, ఆ అమ్మాయిని అందరూ దుర్భాషలాడతారు, రైట్? బట్ మీరు మైండ్తో చేసేదంతా అదే కదా, కన్విక్షన్ లేని మాటలు ఇవన్నీ. దిస్ ఈజ్ అ మైండ్ ప్రాస్టిట్యూషన్ దట్ యు ఆర్ డూయింగ్ అని పెట్టాను ఒకడికి. సో ఇలాగా పార్లమెంటరీ లాంగ్వేజ్లోనే పద్ధతిగానే, సంస్కారవంతంగానే ఎంతవరకు ఫైట్ చేయగలమో. అప్పుడు పవనిజం అని గ్రూప్స్ ఉండేవి మాకు, జనసేన వచ్చిన కొత్తల్లో ఫస్ట్లో. ఆ గ్రూప్స్లో ఐ వాజ్ వెరీ వెరీ యాక్టివ్. ఐ టుక్ ద జనసేన మెంబర్షిప్ ఆల్సో. ఇమీడియట్లీ పార్టీ లాంచ్ అవ్వగానే నేను మెంబర్షిప్ తీసేసుకున్నాను. సో దట్ నేను అఫీషియల్గా, బాబు నేను మెంబర్ని, నేను నీతో మాట్లాడడానికి నాకు హక్కు ఉంది అని నేను మాట్లాడేదాన్ని.